2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి మహిళ తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈ మహిళల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బికాస్ కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ కావచ్చు, కొన్ని మాటలు కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, మనల్ని చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ అక్కడ మనం ఆగిపోతూ కూడా ఉంటూ ఉంటాం. అలాంటి సందర్భాలు మన ఆడవాళ్ళ లైఫ్లో ఎన్నో జరిగి ఉంటాయి. అండ్ వాటి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ డే రోజు మనతో పాటు ఉమెన్ అచీవర్ ఫోరం ఫౌండర్ అనికా కారా గారు ఉన్నారు. అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ గెస్ట్ శ్వేతారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంతకీ వారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంతకీ వారు ఏం చేస్తారు, అవన్నీ కూడా కనుక్కుందాం. నమస్కారం అండి. Namaskar. How did you enter into Women Achiever Forum? Firstly, happy Women's Day to Thank you. everyone out there. And my name is Anika Khara, and I'm an image and branding consultant. And Women Achievers Forum is like a platform for all women entrepreneurs who want a platform where they can, showcase their work, business, products. And we don't see if they are having a small business or a big business, even startups. Okay. So we have all entrepreneurs together here where they can brand each other, they can network with each other, plus in terms of giving reference and giving business to each other. It's like you create a family of your own where you can help each other grow in every way possible. నైస్. సో శ్వేతారెడ్డి గారు, లైక్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? లైక్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్గా నేను విన్నాను మీరు చాలా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారని. లైక్ ఆ బిజినెసెస్ ఏంటి అండ్ అవి ఎలా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి చెప్తూ రావాలంటే మై ఫాదర్ ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. హీ వాజ్ హ్యావింగ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ రబ్బర్, టైర్, and though we are from Andhra, but grandfather, father, everyone they settled in Karnataka, Gulbarga. So akkada he had factories of rubber, tire. We had dealerships with Apollo tires and KSRTC toni kuda tie-ups and all. So నాకు చిన్నప్పటి నుండి I was seeing how a business is run because as it was in my family. సో నాన్నగారితోని తాతగారితోని అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అన్నీ చూసేదాన్ని. నాన్నగారు ఎక్కువ చెప్పేవారు ఏమంటే ఎప్పుడు ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయొద్దు. యూ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ దే ఆర్ హ్యాపీ వీఆర్ హ్యాపీ. అదే ఆయన దగ్గర మెయిన్ ఐ టుక్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్. అలాగా ఐ యూస్ టు సీ చిన్నప్పటి నుండే నేర్చుకుంటూ వచ్చేదాన్ని. ఇంకా మమ్మీ సైడ్ తీసుకుంటే మా మదర్ సైడ్ మొత్తం డిఫరెంట్. ఎవరు బిజినెస్ సైడ్ కాదు, అందరూ దే ఆర్ ఫ్రమ్ లా బ్యాక్గ్రౌండ్. ఓకే. మా తాతగారేమో మా మమ్మీ సైడ్ తాతగారు ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయన ఓన్ బ్రదర్ హీ ఈజ్ లైక్ హీ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఓకే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక సైడ్ మొత్తం ఎడ్యుకేషన్, ఇంకొక సైడ్ మొత్తం బిజినెస్. సో కంప్లీట్లీ రెండు డిఫరెంట్ సెక్టర్స్. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఐ ఫీల్ నాకు ఐఎమ్ లక్కీ. ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే ఐ హ్యావ్ బీన్ సీయింగ్. సో మై కెరియర్ ఆల్సో అలానే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను డాక్టర్ అవుదామని ఎంసెట్ అవన్నీ రాశాను. ఓకే. చాలా పెద్ద ర్యాంక్స్ వచ్చేసాయి ఎంసెట్లో. సో ఐ కుడెంట్ దానికి వెళ్ళలేకపోయాను. బట్ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే. దాని తర్వాత ఐ started my career as an IT profession. So I used to work with companies like IBM, Dell, Deloitte, ilant companies annitto work chesi ఆ టైంలోని దెర్ వాజ్ టైం వేర్ నేను మా పాప నా కెరియరా అని చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. అంటే నాకు అప్పుడే మా ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్స్ అని ఉంటాయి ఎవ్రీ కంపెనీలో. అందులో చాలా పెద్ద పోస్ట్ కి ఐ వాజ్ ప్రమోటెడ్. ఓకే. కానీ అప్పుడే ఐ వాజ్ బ్లెస్డ్ విత్ అ డాటర్. సో ఆ టైం ఇట్ వాజ్ సచ్ అ క్రూషియల్ టైం. ఇట్ వాజ్ లైక్ హ్యాపీ. ఒక సైడ్ హ్యాపీ, రెండు సైడ్ హ్యాపీ, రెండు సైడ్ బ్యాలెన్స్. సో ఆ టైంలో ఎంత పెద్ద డిసిషన్ మేకింగ్ వాజ్ అక్కడ అది చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు యాజ్ అ మదర్ ఆబ్వియస్లీ ఐ చోజ్ మై డాటర్, నథింగ్ మోర్ దెన్ దాట్. అఫ్ కోర్స్ ఫ్యామిలీ ఉండే, ఇన్లాస్ ఉన్నారు, మదర్ అందరు ఉన్నారు. కానీ యాజ్ అ మదర్ వెన్ షీ ఈస్ బోర్న్ ఐ థాట్ ఐ హ్యావ్ టు బి దేర్ విత్ హర్. సో దట్ వాజ్ ద డిసిషన్ విచ్ ఐ మేడ్. ఐ గెస్
అప్పుడు ఆ డిసిషన్ తీసుకోవడం వల్లనే ఐ హావ్ బికమ్ ఎన్ ఆంటర్ప్రనర్ ఏమో ఇప్పుడు. ఐ హ్యావ్ స్టార్టెడ్ మై లేబుల్ ఏమో. సో ఏదైనా మన మంచికే అని వీ హ్యావ్ టు గో హెడ్. దట్ ఈస్ వాట్ నేను నా లైఫ్లో నేర్చుకుంది ఫస్ట్ థింగ్. సో మా పాప పుట్టిన తర్వాత ఐ కుడెంట్ స్టే అలోన్ అట్ హోమ్. అంటే ఇంకా ఆ బిజీ స్కెడ్యూల్ వన్స్ మనం ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా ఉండలేము కదా. అవును. సో అప్పటికే నాకు నేను డిజైన్ చేసుకున్న బట్టలు కానీ బ్లౌజెస్ కానీ అందరూ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో అందరికీ నచ్చేవి. ఓకే. సో చిన్న చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అవన్నీ అయినప్పుడు నా దగ్గర వచ్చి అడిగి చేసుకొని అలా వెళ్తున్నప్పుడు అప్పుడు నాకు ఆ థాట్ వచ్చిందనమాట, వై కాంట్ ఐ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి. అప్పుడు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు రియల్గా. చాలా అంటే ఈ స్టూడ్ లైక్ అ పిల్లర్. దెన్ హీ వాజ్ లైక్ యూ స్టార్టెడ్ ఐమ్ విత్ యూ అని చెప్పి. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారండి? దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2015 or 14. ఓకే. కరెక్ట్గా చెప్పాలంటే మై డాటర్ వాజ్ బోర్న్ ఇన్ 2011. సో 2014లో ఐ హ్యావ్ స్టార్టెడ్. ఇంట్లోనే సర్వెంట్ క్వార్టర్స్లో స్టార్ట్ చేసా చిన్నగా, 2 మెషిన్లు, 2 టైలర్లు, చిన్న టేబుల్తో స్టార్ట్ చేసా. బట్ అక్కడ కూడా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. అందరు ఆర్డర్స్ ఇవ్వడం, అదంతా అలా 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 బిజినెస్ పెరగడం. దెన్ అక్కడ ఇంటి నుండి ఐ మూవ్ టు జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్. అక్కడ కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బేస్మెంట్ లో పెట్టుకున్నా. స్టార్టింగ్ కదా, చిన్నది కదా. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారండి ఇనిషియల్ గా? స్టార్టింగ్ చెప్పాలంటే స్టార్ట్ చేసింది ఓన్లీ విత్ 1 to 2 lakhs అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. సో ఆ 1 to 2 lakhs లోనే మీకు ఎన్ని రోజుల్లో ఎంత వరకు ప్రాఫిట్ గెయిన్ చేసుకున్నారు? నేను ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే విత్ ఇన్ 3 years ఐ వాజ్ జనరేటింగ్ రెవెన్యూ ఆఫ్ 1.5 crore. Great. Okay. So it was like a huge step and అంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి ఏంటండి అంత ఈజీగా విత్ ఇన్ 3 years అంటే ఇట్స్ నాట్ I know, but hard work main. ఓకే. And ఏ పనైనా ఐ ఫీల్ దట్ డెడికేషన్ ఉండాలి, మెయిన్ డెడికేషన్ ఉండాలి. మనం వీ షుడ్ గివ్ అవర్ 100%. అది ఇవ్వకపోతే ఏది చేయలేం. ఓకే. సో అక్కడ నేను ఇచ్చినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ అనిక అప్పుడు నుండి షీ వాజ్ దేర్. ఇప్పుడు ఎట్లా నా పక్కన కూర్చుందో అప్పుడు ఆ రోజు కూడా షీ వాజ్ దేర్. ఓకే. సో అప్పుడు స్టార్టింగ్ లో నా లేబుల్ బాగా అందరికి రీచ్ అయిందంటే నేను నా ఫ్రెండ్ సుచి మేమిద్దరం కలిపి ఒక చిన్న పాపప్ ఎగ్జిబిషన్ లా పెడదామని ఎస్ మోడ్ అని స్టార్ట్ చేసాం. ఓకే. ఎస్ అంటే తను సుచి, నేను శ్వేత, అలా ఎస్ అని స్టార్ట్ చేసాం. బట్ అప్పుడు వేరే ఫ్రెండ్స్ కూడా దే జాయిన్డ్ ఇన్. మేము వీల్ ఆల్సో పుట్ ఆర్ స్టాల్స్ అని చెప్పి అలాగ వచ్చినప్పుడు వాళ్ళు పేర్లు కూడా లక్కీగా ఎస్, స్వాతి, ఇంకొక శ్వేత, సరిత, ఎస్. సో ఎస్ అని అలా స్టార్ట్ చేసాం. అనికా నోస్, అప్పుడు కూడా షీ వాజ్ దేర్. సో అలాగా మేము అనుకోలే అంత రెస్పాన్స్ వస్తుందని, నిజంగా అనుకోలేదు. జస్ట్ మా క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ వరకే పిలిచి వీ స్టార్టెడ్ దట్ ఎగ్జిబిషన్. బట్ అది చాలా పెద్ద హిట్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ అయింది. అక్కడే అసలు అందరివి కలెక్షన్ కూడా అందరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీకు క్లయింట్స్ రావడం జరిగాయి. అండ్ బేసిక్ గా లైక్ చాలా సందర్భాల్లో మనకి చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, వాటితో పాటు చాలా లో అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ లో అయిన సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఏమైనా ఉందా అండి? చెప్పాలి అని అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూని, కానీ ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు చాలా ఎఫెక్ట్ అయ్యింది నా లైఫ్. అంటే ఏ రకంగా? బిజినెస్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా? బిజినెస్ అయితే నేను ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా నా ఎంప్లాయీస్ కి, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఎంతలాగా హెల్ప్ అయినా, ఫైనాన్షియల్ గా కానీ ఇంకెలాగా కానీ ఎంత హెల్ప్ అయినా ఐ వాజ్, బాబా దయ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. ఓకే. అంటే మీరు అంటే అంత లో పర్సనల్ గా అయ్యారా? పర్సనల్ గా అయ్యాం. ఇంట్లోని కొన్ని ఇష్యూస్ దాని నుండి, అండ్ కొంతమందిని చాలా నమ్మేశాను అనమాట. సో అక్కడ కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నుండి, అంటే ఆ మోసపోయాను అన్న అది ఐ కుడెంట్ టేక్ ఇట్. అంత నమ్మి అన్ని చేసినప్పుడు మళ్ళా అది చేసింది నేను మా ఇంట్లో ఎవరికి చెప్పలేదు. సో అది ఇంట్లో ఎలా చెప్పాలి? ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ టైంలో నేను ఒక బర్డన్ అయిపోతానా, హెడేక్ అయిపోతానా? ఇట్లా ఎంతమంది మెసేజ్ చేస్తుంటారు, శ్వేత నాకు నీలా ఉండాలని ఉంది. నా ఫ్రెండ్స్ కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఎవరైతే బొటీక్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారో ఎవ్రీ వన్ మెసేజెస్ మీ, శ్వేత యు ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, వీ వాంట్ టు సీ అవర్ సెల్ఫ్ లైక్ యూ అని చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటారు, ఇంత డమ్గా ఎలాగున్నా అని. ఐ కుడెంట్ టేక్ ఇట్, అంత మోసపోయానని.
సో ఇట్ వాస్ వెరీ లో ఫేస్. అండ్ కొంతమంది ఉంటారు కదండి లైఫ్లో, అందరికీ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి ఏం అనరు, వెనక నుండి పంపించి ఇలా ముట్టించి తమాషా చూడడం అంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ పనులు ఎప్పటిలానే చేసుకొని ఉన్నారు, అప్పుడు చేశారు. బట్ అన్నీ ఒకసారి వచ్చి పడతాయి అంటారు కదా, అలాగొచ్చి పడేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. సో ఆ టైంలో ఇట్ వాజ్ సచ్ అ లో టైమ్ ఇన్ మై లైఫ్ దట్ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ దిస్ చాప్టర్ ఆఫ్ శ్వేతా రెడ్డి. బయటకు వచ్చారండి మరి? అప్పుడు దేవర్ మెనీ టైమ్స్ బాల్కనీ వరకు నించొని వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో కూడా మై డాటర్ మై సన్ గుర్తొచ్చి రిటర్న్ వచ్చిన టైం ఉంది. సో అప్పుడు ఆ టైంలో కూడా సో మై ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను కదా, థెరపిస్టులు చేయలేకపోయారు, మై ఫ్యామిలీ, నో వన్ కుడ్ డూ ఇట్ విచ్ వాట్ మై ఫ్రెండ్స్ డిడ్. ఇప్పుడు మా ఎస్ మోడ్లో స్వాతి అని చెప్పారు చూడండి, తను షీ యూస్ టు కాల్ ఇట్ 1 o'clock 2 o'clock, సై ఉన్నావా, నాకు తెలుసు యూఆర్ గోయింగ్ త్రూ. షీ రికగ్నైజ్డ్ ఏదో సంథింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అంటే డైరెక్ట్గా చెప్పేది కాదు, కానీ ఇట్లా ఒక వేసి ఫోన్ పెట్టేసేది. ఎవ్రీడే 1-2 o'clock ఎవ్రీడే కాల్ చేసేది. ఎప్పుడైనా ఫోన్ ఎత్తలేదంటే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది. అలా ఉండేది. అలానే వేరే ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైంది దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ లో ఫేస్, ఎవ్వరూ ఊరుకోలేదు, నో వన్. ఆ విషయంలో ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎవ్రీ వన్ దే వర్ లైక్ ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నావు, పద బయటకు వెళ్దాం, నువ్వు ఇంట్లో ఉండదు, నువ్వు ఇంట్లో ఉంటే అవే థాట్స్ వస్తాయి, అవే ఉంటాయి. ఇది ఎవరిదో ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, నువ్వు వస్తున్నా అంటే లేదు, మూడ్ బాగాలేదంటే ఒప్పుకోం, పద. ఎంత సపోర్ట్ మోటివేట్ చేశారంటే, వాళ్ళు అసలు అడగలేదు వాట్ హ్యాపెండ్, దే జస్ట్ వాంటెడ్ టు సీ మీ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. అండ్ యాజ్ ఫ్రెండ్స్ they did everything from, I can't tell in words, like ఈ పాయింట్ ఆఫ్ ఫేస్లో వాళ్ళు నించున్నారు, ఈ పాయింట్ ఆఫ్ ఫేస్లో వాళ్ళు లేరు అని అయితే నేను అనలేను. నాకు కొంతమంది ఫ్రెండ్స్ లైక్ ఈ సుచి కానీ రంజన ఇలాంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అన్మోల్, మంజు, చాలామంది, ఇలా అనిక, ఇలాంటి ఫ్రెండ్స్ అందరు చాలామంది హూ హ్యావ్ ఆల్వేస్ బీన్ మోటివేటింగ్ మీ. ఆ టైంలో కొన్ని థెరపీస్ అన్నీ జాయిన్ అయ్యాను. అండ్ ఐ థాట్ this is not correct what I'm thinking, that's not the way. సో అప్పుడు ఆ థెరపీస్ జాయిన్ అయిన తర్వాత చాలా హెల్ప్ చేసింది. ఆ హెల్ప్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే అందరు నా పాత ఇంటర్న్స్, చాలా మంది ఇంటర్న్స్ ఇప్పటికీ పాప మెసేజ్ చేస్తుంటారు. నా అందరు డిజైనర్స్కి నేను ఒక మెసేజ్ ఐ వాంట్ టు గివ్. ఐ నో ఇంటర్న్స్ వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గర పని చేస్తే వాళ్ళకి దే గెట్ వెయిటేజ్ ఆన్ దర్ రెజ్యూమ్, బట్ అలా అని దే డోంట్ పే దెమ్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఇంటర్న్స్ ఆల్సో షుడ్ గెట్ పేడ్. వాళ్ళ పాపం అంత కష్టపడి వస్తారు, పాకెట్ మనీ లాగా పెట్రోల్కైనా టీ కాఫీకైనా దే నీడ్ మనీ కదా. I just say it's just a suggestion, I don't know how it would be for them, but as any designer, whoever is hiring an intern, please pay them. Yes. Because it would motivate them to work even better. ఇలా అంటే ఉమెన్స్ అన్నాక, లైక్ ఉమెన్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా లో ఫేస్ లో వెళ్ళే ఉంటారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మీకంటే లైక్ ఒక సపోర్ట్ అనేది ఫ్రెండ్స్ నుంచి మీకు అందింది, బట్ కొందరికి అది కూడా అందకపోవచ్చు. ఆ మూమెంట్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఎవ్రీ వన్, నేను మీకు చెప్తున్నాను కదా, నాకు కొంతమంది ఇంటర్న్స్ ఇప్పటికీ ఐ కీప్ గెట్టింగ్ మెయిల్స్ ఫర్ రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తుంటారు. అందులో ఒక రెజ్యూమ్ ఇట్ టచ్డ్ మై హార్ట్ సో మచ్ దట్ నాకు అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలే. దట్ ఇంటర్న్ హీ వాజ్ ఎ ట్రాన్స్జెండర్ అండ్ నో వన్ వాజ్ రెడీ టు హైర్ హిమ్. ఓకే, బికాస్ హీఈస్ ఎ ట్రాన్స్జెండర్. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఇంకా అవుతుంది. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే వీ హ్యావ్ టు సీ పాజిటివ్ సైడ్ ఇన్ ఇట్. అది చూడకపోతే, నేను ఆ రోజు చూడకపోయి ఉంటే ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉండేదాన్ని కాదు. సో ఆ రోజు నాకు చూడడానికి కూడా నాకు చాలా మంది లక్కీగా నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఇంకా నా చెయ్యి ఇట్లా గట్టి పట్టుకొని ఉన్నారు, నించొని ఉన్నారు, వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ అని. అప్పుడు కూడా అలానే నించొని దే పుల్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అప్పుడు ఐ ఫీల్ దట్ ఆల్మోస్ట్ ఆల్ టాప్ యాక్ట్రెసెస్ ఓర్ సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ అందరూ దే వర్ మై లేబుల్.
now we are coming back and we are making sure that under top heroes of Telugu industry should wear సో Shrimika. ఇప్పటి వరకు ఎంతమందికి మీ డిజైన్ అందింది అండ్ ఇంకా త్వరలో ఇంకా ఎవరెవరికి అందబోతుంది? చాలా అంటే మెహరీన్ నుండి, రాశి ఖన్నా నుండి, ఇంకా ఇషికా కపూర్, ఇంకా అలాగే చాలా మంది హీరోయిన్స్ అండ్ లక్ష్మీ మంచు గారికి చాలా చేసాం. మేము సైతం ప్రోగ్రామ్ కూడా చేశారు. చాలా సారీస్ అన్ని వేసుకున్నారు. చాలా సో మీకు వచ్చిన Actually- బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? లక్ష్మీ మంచు గారు అవునా? చాలా అసలు దానికి యాక్చువల్ గా మేము ఏదో మిక్స్ మ్యాచ్ చేసి ఆ వీవర్ దగ్గర నుండి ఒక్క సారీ తెప్పించి ఒక డిఫరెంట్ బ్లౌజ్ వేసి వేసాం ఆ రోజు. కానీ ఆవిడ వేసుకున్న విధానం అండ్ అది ఎట్లా వెళ్ళిందంటే మీరు చెప్తే నమ్మరు, వీ హ్యాడ్ టు ఆర్డర్ 900 సారీస్. ఓఫ్, నైస్ అండ్ ఈ సారీస్ ఇవన్నీ వెళ్ళాయి. నాట్ ఓన్లీ ఇండియా వరకు, హైదరాబాద్ వరకు లేదు. ఇట్ వెంట్ అబ్రాడ్ లైక్ దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ అయితే ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ అస్. సో అన్ని Great. అలాగే వెళ్ళాయి. నైస్ సో అండ్ బిజినెస్ ఆంటర్ప్రీనియర్ గా లైక్ ఉమెన్స్ అందరికీ కూడా లైక్ ఎవరైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రాఫిట్ బిజినెస్ అన్నగా లాస్ ప్రాఫిట్ కామన్. లైక్ అవి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటారు? లాస్ వచ్చినప్పుడు అయిపోయింది అని అనుకోకుండా, అలాగని ప్రాఫిట్ వచ్చింది అని ఎక్కడో కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఉన్నా విల్ నెవర్ ఫెచ్ ఇన్ అవర్ లైఫ్. ఎప్పుడు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వీ షుడ్ బి సేమ్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే విల్ ప్రాస్పర్ ఇన్ అవర్ లైఫ్. అండ్ అదొక్కటే మోటో ఇన్ లైఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో అందరికీ వస్తుంది బ్యాడ్ ఫేస్. ఇట్ మైట్ బి, మొన్న మీరు చూసే ఉండుంటారు అనంత్ అంబానీ. ఆయన హీ బికెమ్ వెరీ ఎమోషనల్. ఆయన అంబానీ అంటే అనుకుంటా అబ్బా అంబానీ వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, కానీ ఆయన చెప్పినంత వరకు తెలియలేదు. హెల్త్ ఇష్యూస్ ట్రబుల్ చేశాయి. ముఖేష్ అంబానీ గారు ఏడుస్తుండే. మనం ఎప్పుడైనా అనుకున్నామా ముఖేష్ అంబానీ గారు కూడా ఏడుస్తారని? సో అందరికీ అన్ని కష్టాలు ఉంటాయి. అందరూ స్మైలింగ్ గా ఉన్నారు, అందరు ఇట్లా కనిపిస్తున్నారని అస్సలు ఉండదు. ఎవరికి దేవుడు ఎట్లా టెస్ట్ చేయాలో, ఎవరికి ఎలా నేర్పించాలో అలా దేవుడు అలా నేర్పిస్తుంటాడు. అండ్ నేనైతే దేవుణ్ణి చాలా నమ్ముతానండి. బాబా భక్తురాల్ని, అలాగే దెయ్యం అన్న కూడా భయమే. సో ఎట్లాగో ఒక నమ్మకం అంటే లైక్ దేవుని నమ్ముతున్నాం అంటే దీనికి భయం ఖచ్చితంగా అంతే. ఉంటూ ఉంటుంది. అలాగే కర్మలో కూడా గుడ్ అండ్ బ్యాడ్ కర్మ ఉంటది. Definitely. మనం ఎంత మంచి గుడ్ కర్మ వాట్ చేస్తే యు మనకి- హిట్ బ్యాక్. అంతే. అలాగే ఈ దేవుడు దయ్యం ఎలాగో ఇవి అంతే. మనం ఎవరికైనా చెడు చేస్తే ఖచ్చితంగా Definitely it hits హిట్స్ బ్యాక్. సో అలా లైక్ మనకి అనిపిస్తూ ఉంటుంది, అరే ఎందుకు గర్ల్ అయి పుట్టాను, అదే బాయ్ అయితే నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నాకు ఇంత ఫ్రీడమ్ ఉంటుంది అని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది? అస్సలు అనిపించలేదండి. గ్రేట్. సో యూ నాకు ఎప్పుడు ఐ ఫీల్ దట్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ ఐఎమ్ బోర్న్ లైక్ ఎ గర్ల్. యాక్చువల్ గా మా గ్రాండ్ ఫాదర్ సైడ్, మా డాడీ సైడ్, మా డాడీకి మా చిన్నాన్నకి అందరు అబ్బాయిలే. నేను ఒక్కనే గ్రాండ్ డాటర్. సో ఇంకా ప్యాంపర్డ్ చైల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కడ పూజలైనా ఏదైనా శ్వేత 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 అంటే ఇంకా అసలు మొత్తం వీళ్ళందరూ demand అంతా మీకే ఉన్నట్టు. వాళ్ళందరు ఫేసెస్ అన్ని. సో ఫైనల్ గా ఈ ఉమెన్స్ డే రోజు ఒక 2 words చెప్పాలి అంటే ఏం చెప్తారండి? నేను ఉమెన్ కైనా ఐఎమ్ నాట్ ఒక్క ఉమెన్ గానే చెప్పట్లేదు, ఎవరైనా సరే మెన్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మెయిన్ పిల్లలు, కిడ్స్ ఎంత సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ థింగ్స్కి చాలా తొందరగా రియాక్ట్ అయిపోతున్నారు, చాలా తొందరగా దే ఆర్ టేకింగ్ ఇట్ టు హార్ట్. డిసిషన్. సో ప్లీజ్ డోంట్ టేక్. ఒక్క నిమిషం ఆలోచించండి, ఆ సిచ్యువేషన్ ఎందుకు అలాగైంది, ఆ సిచ్యువేషన్ ఎందుకు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఒకవేళ మంది తప్పు అని మనం రియలైజ్ అయితే మాత్రం ఫర్ షూర్ అది ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలమో వీ షుడ్ కరెక్ట్. లేదు ఎదుటోల్ది అన్నా సరే మనం వీ షుడ్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ ఫర్ గివింగ్ దెమ్. ఇఫ్ వీ ఫర్ గివ్ దెమ్ దట్స్ ఇట్. ఇంకా దానికన్నా ఇంకేం ఉండదు. వీ కెన్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. So Anika, you tell me like on this note, on this special day, like who is the woman does impact you a lot? Okay, so that's a very, very emotional question for me always, because the only woman I know who has been always impactful and still will be always till I die is my mother. Even though she is not there with me, but she was the only person, you know, I still look up to. I am not even 5% of my mother. So yeah, so she has really impacted my life, and she was an amazing mom, entrepreneur,
enterprising lady, wife, daughter, everything. గ్రేట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. మీకు Thank కూడా థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.